నమస్తే BCN న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. మేడారం మహాజాతర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు. గుంటూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మేడారం వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు కుంకుమను చెల్లించి గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తో చేపట్టిన పనులను మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. మహాజాతర సమీపిస్తుందని, పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను వారు ఆదేశించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శనం చేసుకున్నారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టి సాయి దర్శన ఏర్పాట్లు చేశారు. వాయులింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రాన్ని అందజేశారు. ములుగు జిల్లా మేడారం మహాజాతర పనులపై తాడ్వాయి హరిత హోటల్లో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాస్, సీతక్క, కొండా సురేఖ, లక్ష్మణ్ సమీక్షించారు. జాతర ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు వారు సూచనలు చేశారు. ఈ సమీక్షలో కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్ తో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. కూడా మేము దీన్ని జాతీయ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. మేము పోయి ఇస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు. కనీసం మీకు మీరైనా వెళ్ళి అది వారి వారి విధులను నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నారు. అనుకున్న టైంలోనే పనులన్నీ పూర్తయితాయి అనే విశ్వాసాన్ని వెళ్ళిబుచ్చుతూ మరి ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడ అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది. నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక 1% అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను. గుంటూరు నగరంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదంటూ కంకరగుంట ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అంబటి రాంబాబు రెచ్చిపోయి ప్రవర్తించారు. బారికేడ్లను తోసేసి పోలీసులతో వాగ్వాదం దిగారు. దీంతో అక్కడ కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది.
దేవరకొండ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. చింతపల్లి వద్ద గల సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొమ్మైపల్లి వద్ద గల ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే మెను గురించి, విద్యాబోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో స్కూల్ నిర్మించారని, కాంపౌండ్ వాల్ లేదని, స్కూల్ పరిస్థితి దయానీయంగా ఉందని, శానిటేషన్ కూడా సరిగ్గా లేదని, 450 మంది విద్యార్థులున్న స్కూల్లో అరకొర వసతులు ఉన్నట్లు గుర్తించామని, పాఠశాల నిర్వహణ తీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్కు మీడియా ద్వారా విన్నవించారు. అక్కడే చదువుకోవాల్సిన కాబట్టి కొంచెం దయనీయంగా ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్నది. శానిటేషన్ టెండర్ పిలిస్తే కూడా ఆ టెండర్లో కేవలం 2 శానిటేషన్స్ వర్కర్ వచ్చారని చెప్తున్నారు. దాంతో ఇంత పెద్ద స్కూల్లో 450 మంది పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్లో అన్ని బాత్రూమ్స్ 2 వర్కర్స్ కడగడం అన్నది చాలా దారుణంగా ఉంది. అట్లనే దోబీ లేరు, పిల్లలు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు ఉట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లా మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఇక్కడ స్కూల్ ఉంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కలెక్టర్ గారిని, ఇక్కడ 5 ఎకరాల భూమి అలొకేట్ చేశారు. వీళ్ళు అన్నిటికన్నా ఎక్కువ కొంత పిల్లల్ని చూస్తే నాకు పౌష్టికాహార లోపంలాగా అనిపించింది. కాబట్టి ఏఎన్ఎం గారు ఉన్నారు, వారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన హెల్త్ క్యాంప్స్ పెట్టండి, వెయిట్ చూసుకోండి పిల్లలతో చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నిటి మీద కూడా స్థానిక ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు స్పోర్ట్స్లో మంచి ఇంట్రెస్ట్ చూపించి స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయని చెప్తున్నారు. పిల్లలు ఓవరాల్గా చాలా అద్భుతంగా కనపడుతున్నారు. మంచి కిచెన్ ఉన్నా కూడా హెల్తీగా వాళ్ళు వండి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రిపూట డ్యూటీలు కూడా టీచర్లే చేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, విధానాన్ని మారుద్దాం, ఖచ్చితంగా హాస్టల్ మెయింటెనెన్స్కి సపరేట్ స్టాఫ్ని పెడదామని చెప్పి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. టీచర్లే నైట్ అంతా ఉండి డ్యూటీ చేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరించడంతో నేతలు సఫలమయ్యారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొరకు కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై సేవాదళతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజయవంతమైనారు. ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల, మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు. కాబట్టే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది. ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పీసీసీ తరఫున ధన్యవాదములు. ప్రజాకవి అందశ్రీ మరణం తనను తీవ్రంగా కలిసివేసింది రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. చదువు లేకపోయినా కాళిదాసుల కవితలు రాసిన అందశ్రీ ప్రజల్లో చైతన్యం నింపిన కవి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి అందశ్రీ కవితలు ఊపిరి నింపాయని,
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజల హక్కుల కోసం గలమెత్తిన నిజమైన ప్రజాకవి అని కొనిడారు. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారని కోదండరెడ్డి పేర్కొన్నారు. వాడు 10 ఏళ్ళు పోతాను పోడు ఈయన దొంగని చేసింది సార్. ఒకవేళ దొంగనేం చేసినప్పుడు అతనన్నా ప్రూవ్ చేయాలి. వాడు దొంగగా మారి భూలంతా రావట్టి. నేను రేవంత్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సార్ ఉంటుంది మీ ఏలుబడికి అదే కారణం సార్. ముగ్గు పోసింది మీ విజయం బీజేపీ వాళ్ళు అనుకున్నా బృహన్నల విరాట పర్వం అది. కానీ మీరు కూడా ఇప్పుడు మళ్ళీ రేవంతును చుట్టూ నిమ్మలం లేకుండా చేయకండి. భుజగాలు అవుతుంది. రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో PIO అప్పిలేట్ అధికారుల కోసం సమాచార హక్కు చట్టంపై భువనగిరిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావు, మోసిన పర్వీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార కమిషనర్ అయోధ్యారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన వారిని దోషులుగా చూడకూడదన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర సమాచార కమిషనర్లకు ధన్యవాదాలు. దయచేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా జిల్లా కలెక్టర్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందే కోరుతున్నాను. నమస్కారం. సమాచార చట్టం కమిషన్ గా ఏమైతే తర్వాత వాటిని కూడా పరిష్కారం అయ్యే విధంగా మీరంతా కూడా నిరంతరం వివరాలను పనిచేస్తుంది. సమాచార చట్టం అనేది ప్రజలకి నిష్పాక్షంగా పనిచేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా పారదర్శకంగా అన్ని వెబ్సైట్ లో పెట్టడం, అదేవిధంగా అవసరమైన రికార్డు చూసుకునేటువంటి వెసులుబాటు కలిగిస్తాం. అంతేకాకుండా అడిగినటువంటి సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలో ఇవ్వడం ఈ సమాచార ప్రధాన అంశాలు. వాటిని ఇయ్యగలిగినంత కూడా వాళ్ళకి అడిగినంత కూడా వాళ్ళ ప్రశ్నకు సరైన సమాధానంతో సహా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు 2018 కేసులు కమిషన్ సభ్యులు తీసుకున్నారు. ఇవాళ 2021 కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి పూర్తి స్థాయిలో చట్టంగా అవగాహన కల్పించడమే కాకుండా ఈ చట్టాన్ని సరైన వాళ్ళు సరైన విధంగా వినియోగించుకునే విధంగా దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి మీ అందరూ రోజులతో దిశానిర్దేశాన్ని అవగాహన మరొకసారి రిఫ్రెష్ అయ్యి చట్టం చిన్నది కానీ సెక్షన్ కూడా ఒక వెపన్. సో అవన్నీ కూడా అవగతం చేసుకుని చట్టాన్ని పరిపుష్టంగా పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్గా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఢిల్లీ ఏరకోట సమీపంలో కారు బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించగా సైబరాబాద్ సిపి అవినాష్ మెహంతి ఆదేశాల మేరకు బాలానగర్ సిఐ నరసింహారాజు నేతృత్వంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాల సహాయంతో IDPL డిమార్ట్, విమలా థియేటర్, నర్సాపూర్ చౌరస్తా తదితర రద్దీ ప్రాంతాల్లో సోదాలు జరిపి అనుమానాస్పద వస్తువులు, వాహనాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సిఐ నరసింహారాజు సూచించారు. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను బలోపేతం చేయడం, గ్రామాల్లో నేరాల నివారణ, చట్ట వ్యవస్థ పరిరక్షణతో పాటు పోలీస్ ప్రజల మధ్య నమ్మకం పెంపొందించడం లక్ష్యంగా కమ్యూనిటీ కనెక్ట్ విత్ పీపుల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది.
తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ పర్యవేక్షణలో సీఐ రంగకృష్ణ, తూఫాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ మరియు ఇతర ఎస్ఐలు సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఫ్రీజింగ్ కోల్డ్ అంట, ఫ్రీజింగ్ కోల్డ్లలో కూడా కాలేసి కాలు వేయడానికి బయటికి వేయడానికి కూడా అవకాశం ఉండదు. చాయ్ తాగాలి అంటే చాయ్ పెట్టుకోవాలంటే బర్ఫ్ని గరం చేసుకోవాలి. ఆ గరం చేయాలి, బర్ఫ్ని గరం చేయాలంటే కూడా అది పెద్ద టాస్క్. ఇది కావాలి అంటే తీసుకొచ్చి అంటే బై ఎయిర్ ప్రాపర్గా వెరిఫై చేయండి. మనకి ఏముంది, మనం చేసేది ఏదంటే దుమ్ము దులుపుకొని వచ్చేది కదా, చేసినప్పుడు పర్ఫెక్ట్ చేయాలి. సో అందుకోసం ఇల్లు మనం చెక్ చేసినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు, తర్వాత ఏంటంటే షూ ముందే మీరు ఏంటంటే కొంచెం లేస్ ఓపెన్ చేసి పెట్టుకోండి. లేస్ అనేది లూజ్గా చేసేయండి. బయట ఏంటంటే అవసరం పెట్టుకోండి చెప్పులు షూస్ తోటి మనం లోపల. ఎందుకు అంటే ఇల్లీగల్ యాక్టివిటీ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా బయట నుంచి మైగ్రేట్ లేబర్ అనేది ఏదైనా చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ యాక్సిడెంట్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం చేయాలి. సో మన ఉద్దేశం, మన టార్గెట్ ఏంటంటే పర్ఫెక్ట్గా మనము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలకు మనం ఏదైతే దీని ఉద్దేశము తర్వాత ఆ పర్పస్ ఉందో ఆ పర్పస్ నెరవేరేటట్టు మనం పనిచేయాలి. నేను చెప్పినా కదా 100% కమిట్మెంట్. నీకు పార్టీ పని ఇచ్చినా కూడా ఆ పార్టీ పని కూడా చాలా శ్రద్ధగా 100% కమిట్మెంట్ చేయాలి. ఇది ఈ పని ఇస్తేనే నేను చేస్తా, ఆ పరిస్థితి ఏ పని ఇచ్చినా కూడా 100% కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జాతీయ రహదారి నరకప్రాయంగా మారడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమై ఏడాదిన్నర కాలం గడుస్తున్నా సగం పనులు కూడా పూర్తవలేదని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీరింగ్ మోహన్ నాయక్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేసి మందలిచ్చినప్పటికీ అధికారుల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ మార్పు రాలేదని ఆరోపించారు. రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పి ట్రాఫిక్ పునరుద్ధరించారు. రెండు బ్యాచ్లు మానేసి రోడ్డు మొత్తం ఫోన్ లో పరిష్కారాలు అవ్వవు సార్. ఇక్కడ రమ్మనండి ఒకసారి, ఆయన మాట చెప్తే వెళ్ళిపోతాం మేము. ఆయన మాట చెప్తే ఫోన్ ఎత్తడు, రిపోర్టర్ ఫోన్ చేస్తేనేమో ఇదిగో తడిపిస్తున్నాం సమానం చెప్తారు. ఆయన ఫోన్ లో మాట్లాడినా ఫోన్ లో మాట్లాడతాక వెళ్ళాం సార్, ఇక్కడే ఉంటాం మేము. ఫోన్ లో మాట్లాడారు, ఆయన రమ్మనండి ఇక్కడికి. అద్దాలు పగిలి పటాన్చెరు డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. డ్రైనేజీ సమస్య, రోడ్ల మధ్యలో గల గుంతల సమస్య, మ్యాన్హోల్స్ పైన మూతలు, డ్యామేజ్, కాలనీలో అక్కడక్కడ పేర్కొన్న చెత్త మొదలగు సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రావు, మాజీ వార్డు మెంబర్ వీరారెడ్డి, దేవేందర్ రెడ్డి, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ పోల్ సంస్థ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చివరి 3 రోజులు అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా మారిందన్నారు. కాంగ్రెస్ కు 47.6%, బీఆర్ఎస్ కు 38.4%, బీజేపీకి 11.4%, ఇతరులు 2.6% ఓట్లు సాధించనున్నట్లు ఆయన తెలిపారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 46.34 ఓట్లతో అధికారంలో రానున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. మాది స్మార్ట్ పోల్ అని ఒక సర్వే సంస్థ. మేము చానాల నుంచి పొలిటికల్ సర్వే చేస్తూ ఉన్నాము. మేము 1994 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం అనమాట. సర్వే చేసే సంస్థలో మేము ఇప్పుడు వరకు ఇచ్చిన ఏ సర్వే రిపోర్ట్ అయినా సరే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చినది. మొన్న లాస్ట్ టైము 2023 మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఇచ్చిన డేటా
పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కూడా మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే సరళిని మేము 3 దఫాలుగా సర్వే చేసి ఆ సర్వే యొక్క రిపోర్ట్ మీకు చెప్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 6.1% లీడింగ్ ఉంది. అంటే దగ్గరగా 12,000 నుంచి 13,000 ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి. అంటే పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 48.2% వస్తుంది. సోమాజీ కూడా పార్ట్ అండి. ఇది శ్రీనగర్ కాలనీ. ఇది మనకి ఉన్న డివిజన్లో అన్నింటిలో ఈ అసెంబ్లీకి వచ్చేటప్పటికి తక్కువ ఉంటుంది. 38 బూత్లు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చాలా క్లియర్గా కాంగ్రెస్ లీడ్ కనపడుతుందండి. నియర్లీ 12.2%. అంటే కాంగ్రెస్కి 47.6% ఓటు బ్యాంక్ ఉంది. బీఆర్ఎస్ వచ్చేటప్పటికి మీకు 38.8 వెళ్ళినప్పుడు మనం వెళ్ళే ఒక విలేజ్ అయినా కానీ, సిటీ అయినా కానీ, స్ట్రీట్ అయినా కానీ రూట్స్ ఆటోమేటిక్గా యాక్చువల్గా ఏమవుతుందంటే మాకు అక్కడ నుంచి 7.5 నుంచి మళ్ళీ 3.7 ఇలా తగ్గుతూ వచ్చి ఈ రోజు లాస్ట్ 2 days 3 daysలో పోల్ మేనేజ్మెంట్ వంట కావచ్చు, అధికార పార్టీకి ఓటు వేస్తే కొంచెం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంలో కానీ ఏదైనా కానీ కావచ్చు. కానీ లాస్ట్లో అదేవిధంగా మనం రామకృష్ణాలు చూసుకుంటే కాంగ్రెస్ మంచి మెజార్టీ సాధిస్తుంది. ఇక్కడ 11% దాకా మెజార్టీ సాధిస్తుంది. అదే వెంకటరావు నగర్లో మనం చూసుకునే వెంకటరావు నగర్ తెలుగులో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇక్కడ 11% దాకా మెజార్టీ కనపడుతుందండి. అదే యూసఫ్గూడలో చూసుకుంటే యూసఫ్గూడలో ఇక్కడ ఆల్మోస్ట్ 10% మెజార్టీ ఇక్కడ కాంగ్రెస్ కనపడుతుంది యూసఫ్గూడలో కూడా. అదే మన సోమాజిగూడలో పార్టీ అయినటువంటి శ్రీనగర్ కాలనీ చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ కూడా 11% దాకా మెజార్టీ కనపడుతుంది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ 11% మెజార్టీ ఓవరాల్ అసెంబ్లీలో. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హైదరాబాద్ లోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు హాజరయ్యారు. సిఐడి కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ కేసులో ప్రకాష్ రాజు జూలై 30న ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు కొందరు సినీ తారలు, సెలబ్రిటీలు ప్రచారం చేశారు. ఈ యాప్లకు బానిసలైన కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణకు సిఐడి అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఆయా కేసులో మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు. రాజమహేంద్రవరంలోని నిర్వహించిన జిల్లా పీటీఐల సమావేశంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పీటీఐలకు ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమైన అందిస్తారని హామీ ఇచ్చారు. మొదటి కార్యాచరణ ఏంటంటే, రెండోది ప్రసాద్ చెప్పిన దాంట్లో ముఖ్యమైన అంశం ఒక సంఘం లేదా ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఏది నడవాలన్నా డబ్బులు ఉండాలి. కాబట్టి ఆర్థిక వనరులు ముఖ్యం. కాబట్టి వీళ్ళు ఆర్థిక వనరుల కోసం మనం ఏంటది ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల్ అంటారు. అర్థం చేసుకోవడం ఒక శక్తి. మీరు ఏమనుకుంటున్నారు? మేము ఎంతమంది ఉన్నారు జిల్లాలో? 280 మంది. అంటే ఒక కుటుంబానికి 5 వేసుకున్న ఎంతమంది అయితే 1000 మంది శక్తి. ఇప్పుడు మీరు అసలు మీ శక్తి మీకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు చాలా ప్రతిభావంతులు. ఎందుకంటే మీరందరూ కూడా ఆలోచన చేస్తాం. మన హెచ్ఎం గారు మనతో బాగున్నారు అనుకోండి, హెచ్ఎం గారు మనతో బాగుంటే ఆవిడతో పాటు మనం కూడా ఏదో 50 మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు, ఆదరణగా చూస్తుంది కదా, 1 గంట పర్మిషన్ కావాలనిపిస్తుంది. అసలు ఏంటి దీన్ని ఏ విధంగా అందరికీ ఒకే రాక అంటే ఫుల్ డే చేయడం కూడా తప్పు కాదేమో అనిపిస్తుంది. మీరు అడుగుతుంది ఫుల్ డే అడుగుతున్నప్పుడు ఫుల్ డే అలవాటు చేసుకున్న వాళ్ళకి అది ఒక అలవాటుగా మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి, అక్కడ మీరు హెచ్ఎంలు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఈ విషయాల్ని మొదటి దఫాగా ఈ రోజు సమావేశం కార్యాచరణ ఏం చేయాలి. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పరస శ్యామరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన సచిన్ సావంత్కు అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన హక్కులకై పోరాడు సాధించే ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాల భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా అదనపు మేజిస్ట్రేట్ కె చంద్రశేఖరరావు సమాచార హక్కు చట్టం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్ సభ్యులను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. మేడారం మహాజాతర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు. గుంటూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.